ద్వాదశాదిత్యుల ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ప్రత్యక్ష గోచరుడగు శ్రీ సూర్యభగవానుడు గోచరాగోచరములగు 12 రూపములను ధరించి ద్వాదశాదిత్యులుగా పేరుబడిసి ఈ సమస్త సృష్టికి ఆధారభూతుడగుచున్నాడు. ఆదిత్యః సవితా సూర్యో మిహిరోర్కః ప్రభాకరః మార్తాండో భాస్కరో భానుశ్చిత్ర భానుర్దివాకరః రవిర్ద్వాదశభిస్తేషాం జ్ఞేయః సామాన్యనామభి. ఆదిత్యుడు సవిత, సూర్య, మిహిర, అర్క, ప్రభాకర, మార్తాండ, భాస్కర, భాను, చిత్రభాను, దివాకర మరియు రవి అనే నామములు సామాన్య నామములుగా తెలియదగినవి. విష్ణుర్ధాత భగః పూషా మిత్రేంద్రః వరుణోర్యమా వివస్వానం శమాం స్త్వష్టా పర్జన్యో ద్వాదశ స్మృత. అనగా విష్ణు, ధాత, భగ, పూష, మిత్ర, ఇంద్ర, వరుణ, అర్యమ, వివస్వత్, అన్షునత్, త్వష్ట మరియు వర్జన్య అనే నామములు విశేషనామములు. మొత్తం ఈ 24 నామములు గాయత్రీ మంత్రమునందలి 24 అక్షరములకు సంకేతములై ఉన్నవి మరియు కేశవాది 24 నామములకు కూడా ఈ సూర్యపరమగు 24 నామములు ప్రతీకలు అని విజ్ఞులు తెలుపుతారు. ద్వాదశాదిత్యులలో మొదటివాడగు విష్ణుడు ప్రతి సంవత్సరములోనూ చైత్రమాసమునందు 1200 కిరణములతో అర్కబింబమునందు ప్రకాశించగలడు. ఇదే విధంగా వైశాఖ మాసమునందు అర్యముడు 1300 కిరణములతోనూ, జ్యేష్ఠమాసమునందు వివస్వంతుడు 1400 కిరణములతోనూ, ఆషాఢమాసమునందు అంశుమంతుడు 1700 కిరణములతోనూ, శ్రావణ మాసమునందు వర్జన్యుడు 1400 కిరణములతోనూ, భాద్రపద మాసమున వరుణుడు 1400 కిరణములతోనూ, ఆశ్వయుజ మాసమున ఇంద్రుడు 1200 కిరణములతోనూ, కార్తీక మాసమున ధాత, మార్గశీర్ష మాసమున మిత్రుడు 1100 కిరణములతోనూ, పూష 900 కిరణములతోనూ, మాఘమాసంబున భగుడు, ఫాల్గుణ మాసమందు త్వష్ట 1100 కిరణములతోనూ రవిబింబమునందు ప్రకాశించుచుండగలరు. ప్రతి మాసమునందు సృష్టి పాలనకు అనుకూలంగా తన కిరణ శక్తులను ప్రసరింపుచూ 12 మార్పులను చెంది ద్వాదశాదిత్యుడుగా విఖ్యాతి చెందిన సూర్యభగవానుడు వసంత ఋతువునందు కపిలవర్ణుడుగాను, గ్రీష్మ ఋతువునందు హేమవర్ణుడుగాను, వర్ష ఋతువునందు శ్వేతవర్ణుడుగాను, శరదృతువునందు పాండువర్ణుడుగాను, హేమంత ఋతువునందు తామ్రవర్ణుడుగాను, శిశిర ఋతువునందు లోహితవర్ణుడుగాను గగనమునందు భాసింపుచు ఆయా ఋతు స్వభావ ధర్మములను ప్రకృతి కొసంగుచు సృష్టికి క్షేమము సుభిక్షములనొసంగుచున్నాడు. ఆదిత్య మూలమఖిలం త్రైలోక్యం మునిసత్తమా భవత్యస్మాజ్జగత్ సర్వం స దేవాసురమానుషం రుద్రోపేంద్ర మహేంద్రాణం విపేంద్ర త్రిదివౌకసాం మహాద్యుతిమతాంచైవ తేజోలయం సార్వలౌకికం. అనగా దేవతలు, అసురులు, మనుష్యులతో కూడిన సర్వజగత్తునకు ఆదిత్యుడే మూలము. భాస్కరుని తేజస్సు ఇంద్ర ఉపేంద్రాది సర్వదేవతామయమై ఉన్నది. ప్రత్యక్ష సాక్షాత్కారమును సంగు ఆదిత్యుడే పరదైవమని బ్రహ్మపురాణమునందు స్వయంగా బ్రహ్మయే తెలిపి ఉన్నాడు. అందుకు నిదర్శనముగా ద్వాదశాదిత్య ప్రమేయమైన సృష్టి యొక్క విధానమును తెలుపుచూ భూరాది లోకములందు జరుపబడు అగ్నికర్మలలో సమర్పించబడిన ఆహుతులు ఆదిత్యుణ్ణి చేరగలవు. ఆ ఆదిత్యుని వలన వర్షము, వర్షము వలన అన్నాద్యాహారము, దాని వలన ప్రజలు సృష్టింపబడుచుండిరి. కావున ఆదిత్యుడు లేకుండా సృష్టి ఏమీయూ లేదు. పృథ్వీ, జల, వాయురాకాశాగ్ని రూపుడు కూడా సూర్యభగవానుడే. ద్వాదశాదిత్య రూపమున పరమాత్మ విశ్వమంతయు వ్యాపించి ఉన్నాడు. ఇంద్రుడని ఆదిత్యుడు దేవలోకమునందుండి దేవాదులకు, భూజన్యులకు, భూదుద్భవులకు వలయు శక్తినిచ్చి శత్రు నిర్మూలమును చేయుచున్నాడు. ఇది
మొదటి ఆదిత్యమూర్తి తత్వము. రెండవదగు ఆదిత్యతత్వము ధాతనామమున ప్రజాపతిగా ఉండి అఖిల సృష్టిని కొనసాగింపుచున్నాడు. మూడవదగు ఆదిత్య రూపము పర్జన్యనామముతో మేఘములయందుండి వర్షమునొసంగుచున్నది. నోషధులయందు జీవరూపమున ఉన్నది. ఐదవ ఆదిత్యుడు పూష అనబడి అన్నగతమై రసోత్పాదనము జీవశక్తిని కలిగింపుచుండెను. ఆరవ ఆదిత్యము అర్యమా అనే పేరుతో దేవతలయందధివశించి ఉండి వారి వారి విధులను నిర్వర్తించుటకు తోడ్పడుచున్నది. భగ అనే పేరుగల ఏడవ ఆదిత్యుడు జీవాత్మకమైన ప్రాణుల దేహములయందుండి జన్మ వృద్ధి జరా మృత్యువులను కలిగింపుచుండెను. అష్టమ ఆదిత్యుడు వివస్వాన్. ఈయన సూక్ష్మాగ్ని రూపమును ధరించి జీవుల దేహమునందుండి భుజించిన ఆహారమును పచనమునర్చి అందలి అమృతమయమగు రసములను దేవేంద్ర యములకు పంచిపెట్టుచుండును. తొమ్మిదవ ఆదిత్యమూర్తి విష్ణువు. సర్వ జగద్వ్యాపకత్వమును కలిగి సగుణ నిర్గుణ స్వరూపమై దైవత్వము ఆస్తికత ధర్మములను సంరక్షింపుచు తద్వ్యతిరిక్తములగు వాటిని నాశనమునర్పుచు యోగులకు భక్తులకు ముక్తిని అనుగ్రహింపుచుండును. అంశుమంతుడు పదవ ఆదిత్యుడు. ఈయన వాయురూపి. జీవుల యొక్క మనుగడకు ఆధారభూతమగు దశవిధ వాయువులు ఈయన రూపమే. విశ్వవ్యాపకత్వమును కలిగి సకల స్థావర జంగమాదులకు హితమును గూర్చుచుండెను. ఏకాదశ ఆదిత్యుడు వరుణుడు. జలరూపమున జీవులకు ప్రాణాధారకుడై ప్రజాపుష్టి తుష్టి చేకూర్చుచుండును. మిత్ర అనే 12వ ఆదిత్యుడు విశ్వకళ్యాణాభిలాషి అయి సర్వభూత శ్రేయస్సు కొరకు చంద్రనదీ తటమునందు వాయుభక్షకుడై తపమాచరింపుచు ఆత్మానుసంధానమునందుండును.